విద్యార్థులకు మంచి విద్యను అందించడమే కాకుండా సమాజం పట్ల సేవాభావంతో సేవా కార్యక్రమాలు చేస్తున్న మానవతావాది శ్రీ విద్యాంజలి స్కూల్ అధినేత పుప్పాల శ్రీనివాసరావు అని టీడీపీ మైనార్టీ నాయకులు ఎంఎస్ బేగ్ కొనియాడారు. ఆదివారం ఇంచిపేట గాంధీ బొమ్మ సెంటర్లో ఉన్న శ్రీ విద్యాంజలి స్కూల్కి చెందిన క్యూట్ కిడ్స్ ప్యారడైజ్ ప్లే స్కూల్ నందు ప్రజా వైద్యశాల డాక్టర్ వి శ్రావణ్ కుమార్ నేతృత్వంలో ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ మైనార్టీ నాయకులు ఎంఎస్ బేగ్ హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్కూల్ నిర్వాహకులు పుప్పాల శ్రీనివాసరావు, డాక్టర్ వాండ్రా శ్రావణ్ కుమార్ సంయుక్తంగా నిర్వహిస్తున్న మెడికల్ క్యాంపును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సమాజం పట్ల బాధ్యత కలిగిన వ్యక్తులు అరుదుగా ఉంటారని, వారిలో శ్రీనివాసరావు, శ్రావణ్ కుమార్లు ఆ కోవకు చెందిన వారని అన్నారు. మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్న వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రావణ్ కుమార్ రోగులను పరీక్షించి అవసరమైన వారికి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ఉపాధ్యాయులు సుధీర్ కుమార్, శాలిని, రేష్మి, ఉషా, ప్రజా వైద్యశాల సిబ్బంది కనక మహాలక్ష్మి, కిరణ్మయ్, జ్యోతి తదితరులు మెడికల్ క్యాంపులో పాల్గొన్నారు. మన శ్రీ విద్యాంజలి హై స్కూల్ అలాగే ప్రజా వైద్యశాల వారి యొక్క సంయుక్త ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్ని శ్రీ విద్యాంజలి బ్రాంచ్ అయినటువంటి ప్లే స్కూల్లో మేము ఈరోజు మెగా మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క పేద మధ్యతరగతి కుటుంబాలు నివసిస్తున్నటువంటి ఇంచిపేట, నైజాంగేటు అలాగే మహేంద్రపురం ప్రజలకి మా వంతు సేవగా సహకారంగా ప్రజలకి సహాయం చేయాలనేటటువంటి ఉద్దేశంతో ఈరోజు మేము ఈ యొక్క మెగా మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మాకు బాగా సహకరించినటువంటి వారు ప్రజా వైద్యశాల వారు వి శ్రావణ్ కుమార్ గారు డాక్టర్, వీరు వాళ్ళ సిబ్బందిని అందరినీ పంపించి ఉదయం నుంచి కూడా ఈ వైద్య సేవలు అందిస్తున్నారు. దాదాపు ఇప్పటి వరకు 200 మంది పేషెంట్లు రావడం, అలాగే డి రమ్య గారు ఆవిడ సర్జన్, ఎంఎస్ సర్జన్, స్త్రీలకు సంబంధించినటువంటి వ్యాధుల పట్ల పరిశీలన చేసి టెస్టులు చేయించి వారికి కావలసినటువంటి వైద్య సలహాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే శ్రావణ్ గారు ఉదయం నుంచి ల్యాబ్ అసిస్టెంట్ను తీసుకొచ్చి బ్లడ్ పరీక్షలు, అలాగే షుగర్ పరీక్షలు, రక్తహీనత పరీక్షలు ఇవన్నీ చేయించడం అనేది జరుగుతుంది. చాలా సంతోషంగా ఈ యొక్క సేవల్ని ఈ వించిపేట ప్రజలందరూ కూడా చక్కగా ఉపయోగించుకుంటున్నారు. మరి ఇటువంటి సేవలు మాకు సహకారాన్ని స్ఫూర్తినిస్తున్నటువంటి ఎంకే బేగ్ గారి అబ్బాయి గారు అయినటువంటి ఎంఎస్ బేగ్ గారు మాకు మంచి సహకారాన్ని అందిస్తున్నారు. మా స్కూల్ పట్ల, మా పేషెంట్, మా యొక్క పేరెంట్స్ పట్ల వారు చాలా కృషి చాలా అమోఘమైనటువంటిది. మాకు ప్రత్యేకంగా వారు సహకరించడం అనేటటువంటి మా అదృష్టంగా భావిస్తున్నాము. ఎంఎస్ బేగ్ గారు సహాయ సహకారాలతో అలాగే వారి యొక్క స్నేహభావంతో అనేక కార్యక్రమాలు ఇక ముందు కూడా మేము చేస్తాము. ఈ సందర్భంగా ప్రజా వైద్యశాల డాక్టర్ గారు అయినటువంటి శ్రావణ్ కుమార్ గారికి అలాగే వారి సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈరోజు ముఖ్య అతిథిగా ఎంఎస్ బేగ్ గారు మనకి విచ్చేసి ఉన్నారు. వీరు కూడా మనకి ఎంతో సహకరిస్తున్నారు. కాబట్టి వీరికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వించిపేట ప్రాంతంలో ఎక్కువగా పాత బస్తీగా పేరు పొందిన పశ్చిమ నియోజకవర్గంలో విద్యాంజలి సంస్థ అధినేత శ్రీనివాస్ గారు గత 20 సంవత్సరాల నుంచి ఆయన విద్యా సంస్థల్ని ప్రజల సమాజాన్ని పట్ల ఆయన ఉన్న బాధ్యతగా ఒక సేవా కార్యక్రమాల ద్వారా ఎప్పుడు కూడా ప్రజలతోనే ఎప్పుడు కూడా సేవ చేసుకోవాలని చెప్పి 20 సంవత్సరాల నుంచి ఆయన కృషి చేస్తూ ఉన్నారు. మనం అందరం తెలుసు. ఒక స్కూల్స్ అనే ఏర్పాటు చేసి కేవలం ప్రజలకి వాళ్ళ పిల్లలందరికీ కూడా మంచి విద్యతో పాటు మళ్ళీ సమాజానికి మనం తిరిగి మనం ఒక బాధ్యత పౌరులుగా వాళ్ళందరూ కూడా సేవ చేసుకోవాలని చెప్పి ఈరోజు ఇక్కడ ఇంచిపేట గాంధీ బొమ్మ సెంటర్లో విద్యాంజలి స్కూల్స్లో మెగా వైద్యశాల అనేది మెగా
మెడికల్ క్యాంప్ అనేది పెడతాం అనేది ఇది చాలా హర్షణీయమైన విషయం. నిరంతరం ప్రజల పట్ల పిల్లల పట్ల ఆరోగ్యం పట్ల ఆయనకున్న ఆలోచనలన్నిటి కూడా మేమందరం కూడా అభినందిస్తున్నాం. ఈ యొక్క మెగా మెడికల్ క్యాంప్కి వారందరూ టీచర్స్ కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ సహకరిస్తూ, అలాగే ఈ యొక్క మెడికల్ క్యాంప్ని నడిపిస్తున్నటువంటి డాక్టర్ శ్రవణ్ గారు మనందరికీ సుపరిచితులే. ప్రజా వైద్యశాల అని చెప్పి ఆయన కూడా ఒక సమాజంలో వైద్యం అనేది ప్రజలకి ఎంత ముఖ్యం అనేది, ప్రజలకి ఆరోగ్యం ఎంత మంచిదని చెప్పి ఆయన కూడా నిరంతరంగా ప్రజల కోసం తక్కువ ధరలకి, అంటే ఫీజు అనేది నామినల్గా ఎప్పుడు కూడా ఆయన ఆలోచన ఎప్పుడు ఫీజు అనేది రాలేదు. కానీ ప్రజలకి నిరంతర సేవ చేయాలని చెప్పి అనేక బ్రాంచ్లు ఓపెన్ చేసి కూడా ప్రజా సంక్షేమం, ప్రజల శ్రేయస్సు కోసం ఆయన ఎప్పుడు కూడా సేవలు అందించారు. ఆయన టీం అంతా ఇవాళ పెంచిపేటలో వచ్చి ముఖ్యంగా ఇక్కడ పాత బస్సులో క్యాంప్ పెడతాం అనేది మేమందరూ కూడా ఆయన అందరినీ అభినందిస్తున్నాం, ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అయితే విద్యాంజలి స్కూల్స్ అనేది మనందరికీ సుపరిచితులే. శ్రీనివాస్ గారు నాకు ప్రత్యేకమైన ఆయనతో ఉన్న అనుబంధాన్ని గత 20 సంవత్సరాల నుంచి ఎప్పుడు కూడా ఏదో సమాజంలో మనం ఒక మార్పు తీసుకురావాలి, ఆ మార్పుకి నేను కూడా దానిలో భాగం ఉండాలి, ఆ మార్పు ప్రజలు వాళ్ళ పిల్లలు చదువు ద్వారా వాళ్ళకి ఇవ్వాల్సిన సరైన వసతులు కానీ, విద్య కానీ, దాంతోపాటు వాళ్ళ యొక్క ఏది కూడా చూసుకున్నాం మనం, ఈవెన్ ఫీజు కూడా చాలా నామినల్గా ఆయన తీసుకుంటాం అనేది అనేక సందర్భాల్లో ఇక్కడ పాత బస్సులో పిల్లలు కూడా తల్లిదండ్రులు కూడా ఫీజు ఇవ్వలేని పరిస్థితుల్లో కూడా ఒక పెద్ద మనస్సుతో ఆయన పిల్లల్ని కూడా చాలా వరకు ఉచితంగా కూడా చదివించిన దాఖలాలు మనం అందరం చూసాం. ఇలాంటి గొప్ప వ్యక్తులు మన సమాజానికి చాలా అవసరం. వాళ్ళ యొక్క కృషిని మేమందరం కూడా పూర్తి స్థాయిలో సమర్థిస్తూ మద్దతిస్తూ ఎలాంటి సహాయ సహకారాలు మనం అందరం కూడా అందజేయాలని చెప్పి వాళ్ళ యొక్క కృషిని మరొకసారి ఈరోజు మెడికల్ క్యాంప్ పెట్టినందుకు విద్యాంజలి సంస్థ కుటుంబ సభ్యులందరూ కూడా, అలాగే డాక్టర్ శ్రవణ్ గారి యొక్క టీం అందరూ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటున్నాను. విద్యతో పాటు వైద్యం అందించాలనే సంకల్పంతో శ్రీ విద్యాంజలి స్కూల్ కరస్పాండెంట్ అయినటువంటి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు మెడికల్ క్యాంప్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మెడికల్ క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే హై రిస్క్లో ఉన్న పేషెంట్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రమాదపు అంచుల దాకా వెళ్ళకుండా కాపాడడమే ఈ క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఫర్ ఎగ్జాంపుల్ ప్రస్తుత కాలంలో చూస్తున్నామండి రక్తహీనతకి సంబంధించి. ఈ రక్తహీనత వల్ల అన్ఎక్స్పెక్టెడ్గా హార్ట్ స్ట్రోక్ వచ్చి మరణావస్థలు చేరే వారి సంఖ్య అధిక మొత్తంలో ఉంది ఈ మధ్యకాలంలో. అందుకని ఈరోజు ఈ క్యాంపులో ఈ రక్తహీనతకు సంబంధించినటువంటి పరీక్షను ఉచితంగా చేసి వారికి కావాల్సిన గైడ్లైన్స్ మరియు మెడికేషన్ని, కౌన్సిలింగ్ ఈ క్యాంపులో ఇవ్వడం జరుగుతుంది. అలాగే షుగర్, బీపీ ఈ రెండింటికి సంబంధించి ఆర్గాన్స్ ఫెయిల్యూర్ ఎక్కువగా అవుతున్నాయండి. దీనికి సంబంధించి షుగర్ పరీక్షలు మరియు బీపీ పరీక్ష ఉచితంగా చేసి దానికి తగ్గ గైడ్లైన్స్ని మరియు కౌన్సిలింగ్ని, మెడికేషన్ని ఈ క్యాంపులో అందించడమే ఈ క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశం. నైజంగేటు, పంజా సెంటరు, గాంధీబొమ్మ సెంటరు, ఇంచిపేట పరిసర ప్రాంత వాసులందరూ ఈ క్యాంపుని ఉపయోగించుకున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ క్యాంపులో ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి ఎంఎస్ బేగ్ గారికి మరియు ఈ క్యాంపుకి మాకు సహకరించినటువంటి విద్యాంజలి స్కూల్స్ అధినేత శ్రీనివాసరావు గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.